హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడైతే యూట్యూబ్లో నాకు పాప పుట్టిందని చెప్పేసి పోస్ట్ పెట్టానో అందరు కింద కంగ్రాచులేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా కంగ్రాచులేషన్స్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ చాలామంది కంగ్రాట్స్ చెప్తూనే బ్రో మీకు పెళ్ళైందా, మీకు పెళ్ళైన విషయం మాకు తెలియదు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే చేశారు. యాక్చువల్గా నాకు May 27, 2024 పెళ్ళైంది. అంటే ఆల్మోస్ట్ ఒక 14 months అవుతుంది అనమాట మ్యారేజ్ అయిపోయి. అండ్ మా వైఫ్ వచ్చేసి ఉమెన్స్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తూ ఉంటారు. సో బేసిక్ ఏంటంటే మా మదర్ అలాగే మా వైఫ్ వాళ్ళ మదర్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో అందుకనే జస్ట్ ఒకే ఒక ఫోన్ కాల్తో మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది అనమాట. కాకపోతే చాలామంది ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది, అంటే మా వైఫ్కి నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. పరిచయం అంటే ఎక్కువ పరిచయం కాదు, జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. కాకపోతే చిన్నప్పుడు నేను మా వైఫ్ని బాగా తిట్టేవాడినంట. అంటే నాకు గుర్తులేదు, అది మా వైఫ్ చెప్పింది నాకు. కానీ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళిద్దరికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. సో ఇది ప్లాన్డ్గానే ఒక లవ్ మ్యారేజ్ అని చెప్పేసి అనుకోవటం మొదలుపెట్టారు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. బట్ విషయం ఏంటంటే మాది లవ్ మ్యారేజ్ అయితే కాదు, బట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత లవ్ చేసుకున్నాం. సో మ్యారేజ్ విషయంలో అయితే నేను చాలా హ్యాపీ అనమాట. పెళ్లి కార్డుల దగ్గర నుంచి డెకరేషన్ వరకు అన్నీ కూడా చాలా యూనిక్గా చేయడానికి ట్రై చేశాను. అండ్ అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయినాయి. ఇంకా నా మ్యారేజ్ జర్నీ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఎలాంటి కాంప్లికేషన్స్ అయితే లేవు, అంతా కూడా సవ్యంగా సాగుతుంది. ఫ్యూచర్లో కూడా ఇలాగే సాగుతుందని చెప్పేసి నమ్మకం అయితే ఉంది. సో పెద్ద పెద్ద గొడవలు అయితే ఏం జరగలేదు, చిన్న గొడవలు కూడా పెద్దగా ఏం జరగలేదు. సో దానికి మా వైఫ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అండ్ నాకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి గొడవలు ఏమి క్రియేట్ చేయకుండా ఉన్నందుకు. అండ్ మనందరూ తెలిసిందే, పెళ్ళి అవ్వగానే వెంటనే చుట్టుపక్కల వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏమైనా విశేషం ఉందా అని చెప్పి. అంటే పెళ్ళి అయ్యి 1 month అవ్వకముందు నుంచే ఏమైనా విశేషం ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అసలు హైలైట్ విషయం ఏంటంటే అలా అడిగిన వాళ్ళు ఎవరు కూడా పాప పుట్టిన తర్వాత చూడటానికి అయితే రాలేదు. సో సొసైటీ ఎలా ఉంటుందంటే మనల్ని ప్రెషర్ పెట్టడానికి ఉంటుందన్నమాట. ఇది రియలైజేషన్. అండ్ ఆ తర్వాత అరౌండ్ 4 monthsకి మా వైఫ్ నేను కలిసి హైదరాబాద్ వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. నెక్స్ట్ రోజు నైట్ మేము ట్రైన్ ఎక్కాలన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ముందు రోజు నైటే మా మదర్ చనిపోవడం జరిగింది. యాక్చువల్గా ఆ డే నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే మా మదర్ నా చేతిలోనే చనిపోయారు అనమాట. సో అది స్టిల్ పెయిన్ఫుల్, ప్రతిరోజు గుర్తొస్తూ ఉంటుంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక టైంలో సడన్గా అలా ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో అది కళ్ళ ముందు అలా ఫ్లాష్ అవుతూనే ఉంటుంది అన్నమాట. సో అది చెప్పలేం, ఇంకంతే. ఆ పెయిన్ అనేది స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో మా మదర్ చనిపోయిన ఒక 1 month తర్వాత, అంటే నవంబర్ ఎండ్ ఆ టైంలో మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసిందనమాట. సో December 2న హాస్పిటల్కి వెళ్ళి కన్ఫర్మేషన్ అయితే చేసుకున్నాం. సో అప్పటి నుంచి ప్రతి ఒక్కరి నోట్లో నుంచి ఒకే ఒక మాట ఏంటంటే మీ మమ్మీయే నీకు మళ్ళీ పుట్టిద్ది, మీ మమ్మీయే నీకు మళ్ళీ పుట్టిద్ది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనడం స్టార్ట్ చేశారు. సో మాకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. సో మా మదర్ మళ్ళీ ఫ్యామిలీలోకి వస్తుందనే ఒక సంతోషం మాలో కలిగిందనమాట. కాకపోతే హాస్పిటల్లో చెకింగ్ చేయించడానికి వెళ్తూ ఉంటాం కదా రెగ్యులర్గా, ఆ టైంలో డాక్టర్ అప్పుడప్పుడు పిల్లోడు బాగానే తిరుగుతున్నాడు, పిల్లోడు బాగానే యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పేసి మాతో చెప్పేవాళ్ళనమాట. సో మేము అనుకున్నామంటే ఓహో అయితే బాబేనేమో పాప కాదేమో అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాం. అండ్ రాను అంటే ప్రెగ్నెన్సీ మంత్స్ పెరిగే కొద్దీ మా వైఫ్ని చూసి కొంతమంది నీకు అబ్బాయి పుడతాడు, లేదు అమ్మాయి పుడతాడు అని చెప్పేసి మిక్స్డ్ టాక్స్ అనే ఏటో స్టార్ట్ చేశారు. అండ్ లాస్ట్ మంత్ దగ్గరలోకి వచ్చేసరికి మోస్ట్లీ అందరూ కూడా మా వైఫ్ని చూసి ఖచ్చితంగా నీకు అబ్బాయి పుడతాడు, అబ్బాయి పుట్టేటట్టు కనిపిస్తుంది అది అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేశారు. సో అటువైపు ఏమో డాక్టర్ అప్పుడప్పుడు బాగానే తిరుగుతున్నాడు, హెల్తీగానే ఉన్నాడు అని చెప్పేసి అంటాం, మళ్ళీ ఇటువైపు వీళ్ళు అంటాం. సో అబ్బాయి పుడతాడేమోనని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను నేను. పేరు కూడా మా మమ్మీ పేరు కలిసేలాగా కొన్ని పేర్లు అయితే సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఫైనల్గా డెలివరీ డే అయితే వచ్చేసింది 25/7/25, మొత్తానికి ఫ్యాన్సీ నెంబర్. సో ఆపరేషన్ థియేటర్కి మా వైఫ్ని తీసుకుని వెళ్ళారు. సో మేమందరం బయట వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంతలోనే బేబీ ఏడుపు అయితే స్టార్ట్ అయింది. కానీ అబ్బాయో అమ్మాయి అనేది స్టిల్ కన్ఫ్యూజన్ అనమాట. మొత్తానికి బయటికి నర్స్ వచ్చింది, నర్స్ వచ్చి అమ్మాయి పుట్టిందని చెప్పేసి అన్నారు. అనగానే అందరు కేకలు. నేనైతే మాత్రం సైలెంట్గా ఉండిపోయినట్ల. నాకు లోపల సంతోషంగా ఉంది కానీ దాన్ని బయటికి నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అనమాట. అంటే ఫాదర్హుడ్లోకి ఎంటర్ అయ్యాననే ఒక ఎక్సైట్మెంట్ నాలో పెరిగిపోయింది, కానీ బయటికి ఎక్స్ప్రెషన్ మాత్రం నేను చూపించలేకపోతున్నాను. నాకు ఎక్స్ప్రెషన్ రావట్లేదు బయటికి, లోపల ఉన్న సంతోషాన్ని బయటికి చూపించడానికి నాకు కుదరలేదు. మరి ఆ సిచ్యువేషన్లో ఏమైందో నాకైతే తెలియదు, కానీ
లోపల హ్యాపీనెస్ ఉన్నా కానీ నా ఫేస్ అంతా బ్లాంక్గా ఉంది. తర్వాత నర్స్ తీసుకొని వచ్చి బేబీని ఇచ్చారనమాట. నాకు యాక్చువల్గా చిన్నపిల్లల్ని ఎత్తుకోవటం అలవాటే. అంటే మా అక్క వాళ్ళ పిల్లల్ని పుట్టినప్పుడు నేను ఎత్తుకున్నాను అనమాట. సో కిడ్స్ని హ్యాండిల్ చేయటం నాకు బాగా వచ్చు. నాకు బేబీ సిట్టర్ అనే నేమ్ కూడా ఉందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి బేబీని నేను తీసుకున్నాను, ఎత్తుకొని రూమ్కి అయితే తీసుకెళ్ళాను. తర్వాత కాసేపటికి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మా వైఫ్ని తీసుకొని వచ్చారనమాట. అండ్ ఇక్కడ మా వైఫ్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. వీడు వైఫ్ గురించి పాజిటివ్గా చెప్పి మార్కులు కొట్టేద్దాం అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఆ పెయిన్ని నేను దగ్గరుండి చూశాను కాబట్టి నాకు తెలుసు. సో చూసిన వాళ్ళకే అలా ఉంటే పడ్డ వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో అన్నిటికీ హృదయపూర్వకంగా నా తరపు నుంచి మా వైఫ్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇప్పుడు తను చిన్నగా రికవర్ అయితే అయ్యింది, బాగానే ఉంది ప్రస్తుతానికి. బేబీ అండ్ మా వైఫ్ కూడా ఇద్దరు కూడా చాలా అంటే చాలా బాగున్నారు, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనమాట. కాకపోతే నేనే కొంచెం కంగారు పడుతూ ఉంటాను అనమాట. అతి కంగారు ఎక్కువ అనమాట నాకు బేసిక్గా. సో ఏ చిన్న ఇదైనా కానీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం, కొంచెం హడావిడి చేస్తూ ఉంటాను. బేబీని కూడా అలాగే హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్ళాను. డాక్టర్ చెప్పాడు, ఒరే బాబు అంతా బాగానే ఉందిరా, పిల్లలకి అదంతా కామనే, ప్రశాంతంగా ఉండి ఏమి కాదు, కంగారు పడకని చెప్పన్నాడు. సో అలాగే కంగారు పడకుండా కొంచెం ధైర్యంగా అయితే ఉన్నాను. ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అనమాట. అంతా బాగానే ఉంది, అంతా సవ్యంగా జరిగింది. మళ్ళీ మా మమ్మీ మా ఫ్యామిలీలోకి వచ్చిందని చెప్పేసి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మా అక్క, మా అన్న, మా వదిన, మా డాడీ, అందరూ ఎవ్రీబడి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారనమాట. యాక్చువల్గా ఒక 10 డేస్కి ముందు, అంటే మా వైఫ్కి డెలివరీ అయ్యే 10 డేస్కి ముందు మా వైఫ్కి ఒక కల వచ్చింది. ఆ కళలో ఏంటంటే మా మమ్మీ బస్సులో ఉండి మా వైఫ్కి ఫోన్ చేసినట్లు, నేను ఇంటికి మళ్ళీ వస్తానని చెప్పినట్లు ఒక కళ అయితే వచ్చింది. సో అన్నట్టుగానే మా మమ్మీ మా ఇంటికి వచ్చిందని చెప్పేసి మేమైతే నమ్ముతున్నాం. దానికి ఖచ్చితంగా దేవుడికి థ్యాంక్స్ చెప్పి తీరాలి. అలాగే డాక్టర్స్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా అంతా కూడా సవ్యంగా జరిగేలాగా చేశారు. సో ప్రస్తుతానికి ఆల్ హ్యాపీస్. ఇంకే ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూస్గా పెడతాను అనమాట. ఈ 10 డేస్ నాకు అసలుకి అవకాశం దొరకలేదు. నైట్ పూట నిద్ర లేకపోవటం, ఉదయాన్నే కాసేపు పడుకోవటం, సో ఇలాగా మొత్తం అంతా బిజీగా ఉండేసరికి వీడియోస్ పెట్టడానికి నాకైతే కుదరలేదు. సో ఇప్పటి నుంచి ఆల్ గుడ్ అనమాట. కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? పాప పుట్టింది కదా, ఖర్చులుంటాయి, అందుకే వెళ్ళి వీడియోస్ చేసుకుంటా. అండ్ ఎప్పట్లాగే మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నైస్ డే.